మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తూ ఉండే ఇలా అహంకారం. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతాయి ఎవడన్నాడు? నువ్వు సినిమా నటుడివి తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ బై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఆంధ్రలో పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్ డెమోక్రటిక్గా, ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్, అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు